టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టులోకి రీ ఎంట్రీ కావాలనే ఆలోచన ఇప్పుడు తనకు ప్రధాన లక్ష్యం కాదని చెప్పేశాడు. ప్రస్తుతం తాను పూర్తిగా క్రికెట్పై ఉన్న ప్రేమతోనే ఆడుతున్నానని, జాతీయ జట్టులో మళ్లీ అవకాశం వస్తే స్వాగతిస్తానని, రాకపోయినా ఎలాంటి బాధ లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మాట్లాడిన భువనేశ్వర్ కుమార్, భారత్ తరఫున ఆడడం నా కల. ఆ కల ఇప్పటికే నెరవేరింది. తానిప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మళ్లీ అవకాశం వస్తే చాలా సంతోషమే. కానీ ప్రస్తుతం నేను ఆడేది క్రికెట్పై ఉన్న మక్కువతో మాత్రమే అని అన్నారు. 2022 చివరిలో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడిన ఈ పేస్ బౌలర్ ఇప్పటి వరకు భారత్కు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20 మ్యాచ్లాడారు. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కూడా భువి కీలక పాత్ర పోషించారు. అలాగే టీమిండియాలో చోటు దక్కకపోవడంపై తన కుటుంబం ఎప్పుడూ చర్చించదని భువి చెప్పుకొచ్చాడు. మా ఇంట్లో క్రికెట్ గురించి పెద్దగా మాట్లాడం, జట్టులోకి ఎందుకు ఎంపిక కాలేదు, మళ్లీ ఎప్పుడు అవుతావు అనే ప్రశ్నలు ఎప్పుడూ ఉండవు. అదే నాకు మానసిక ప్రశాంతతనిస్తుందని తెలిపారు. క్రీడల్లో తరాల మార్పు సహజం. నేను మొదటి ఆటగాడిని కాదు, చివరి ఆటగాడిని కూడా కాదు. అందుకే ఎలాంటి బాధ లేకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఆనందంగా స్వీకరించారని తన రీఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. తనింకా ఫిట్గా ఉండేందుకు దేశవాళీ క్రికెట్తో పాటు యూపీ టీ20 లీగ్ల్లో కూడా ఆడుతున్నానని చెప్పుకొచ్చారు. ఆటతో అనుబంధం కొనసాగేందుకు తగినన్ని మ్యాచ్లు ఆడతాను. అదే సమయంలో శరీరానికి విశ్రాంతి కూడా ఇస్తాను. క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నానని తన జీవిత ప్రయాణం గురించి క్షుణ్ణంగా తెలిపారు. మరోవైపు భారత ఫాస్ట్ బౌలింగ్ బలపడ్డానికి ఐపీఎల్తో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక పాత్ర పోషించారని భువనేశ్వర్ అన్నారు. ఐపీఎల్ వల్ల ఎంతో మంది యువ ఫాస్ట్ బౌలర్లకు అవకాశాలొచ్చాయి. అలాగే విదేశీ పర్యటనలకు ముందు స్వదేశంలో కూడా పేస్ బౌలర్లకు అనుకూలమైన పిచ్లను సిద్ధం చేయడం విరాట్, రవిశాస్త్రి దూరదృష్టికి నిదర్శనమని, అలాంటి చిన్న నిర్ణయాలే భారత పేస్ దళాన్ని బలోపేతం చేశాయని పేర్కొన్నారు.